ఫైనల్‌గా 'గాడ్జిల్లా ఎక్స్ కాంగ్' మూవీ అయితే వచ్చేసింది. ఈ మూవీలోని చాలా టైటన్స్‌ని ఇంట్రడ్యూస్ చేశారు. సో, ఈ వీడియోలోని ప్రెజెంట్ మాన్స్టర్వర్స్‌లో ఉన్న టాప్ 10 మోస్ట్ పవర్‌ఫుల్ టైటన్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. టాపిక్‌లోకి వెళ్ళే ముందు మీరు కాంగ్ ఫ్యాన్ అయితే కాంగ్ లాగా, గాడ్జిల్లా ఫ్యాన్ అయితే గాడ్జిల్లా లాగా కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్‌ని కొట్టి మీరు ఎవరి ఫ్యాన్ అనేది కామెంట్ చేసుకోండి. స్కార్ కింగ్. స్కార్ కింగ్ 10థ్ ప్లేస్‌లో ఏంటి అని చెప్పి చాలామంది షాక్ అవ్వచ్చు. 'గాడ్జిల్లా ఎక్స్ కాంగ్' మూవీ రాకముందు ఈ క్యారెక్టర్ అనేది గాడ్జిల్లాని, కాంగ్‌ని కూడా చంపేయగలదు అనే లెవెల్ ఎలివేషన్స్ అయితే ఇచ్చారు. కానీ ఆ లెవెల్‌లోని ఈ మూవీలోని ఈ క్యారెక్టర్ అనేది ఎక్కడా కూడా కనిపించలేదు. కనీసం గాడ్జిల్లాని కూడా ఒక 5 మినిట్స్ మేనేజ్ చేయలేకపోయాడు. అందువల్లే ఈ క్యారెక్టర్‌ని ఈ పొజిషన్‌లో అయితే పెట్టాను. కానీ మూవీలో చూపించిన దాని ప్రకారంగా అయితే ఫైటింగ్ స్కిల్స్‌లో అయితే తినికి చాలా మంచి స్కిల్స్ అయితే ఉన్నాయి. మేబీ కాంగ్ క్యారెక్టర్‌ని లేపడం కోసం ఈ క్యారెక్టర్‌ని తగ్గిచ్చేసారో ఏంటో కానీ, అంతమంది కాంగ్స్‌ని కంట్రోల్ చేశాడు అన్నా, షీవోని కంట్రోల్ చేశాడు అన్నా, తనలో ఏదో మ్యాటర్ ఉందనే కదా అర్థం. ఈ క్యారెక్టర్‌ని అయితే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు కానీ, మూవీలోనైతే సరిగ్గా యూజ్ చేయలేదు. మ్యూటో. మ్యూటోని 'గాడ్జిల్లా 1' మూవీలోని మెయిన్ విలన్‌గా అయితే చూసాం. ఇవి ఆ మూవీలోని 2గా అయితే కనిపిస్తాయి. ఇవి నార్మల్‌గా అంత పవర్‌ఫుల్ కాదు గానీ, కపుల్‌గా కలిసి ఫైట్ చేస్తే గనక చాలా తెలివిగా అయితే ఫైట్ చేస్తే, కపుల్‌గా ఉన్నప్పుడు వీళ్ళని ఓడించడం అంటే చాలా కష్టమనే జెప్పాలి. ఇవి ఎలక్ట్రిసిటీని కంట్రోల్ చేయగలవు. ఆల్సో మేల్ మ్యూటోస్ అయితే చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. ఫీమేల్ మ్యూటోస్‌కైతే రెక్కలు గూడా ఉంటాయి. చాలా స్పీడ్‌గా ఎగరగలవు. మెహమత్. ఇది మన రియల్ లైఫ్‌లో ఉండే మెహమత్ నుంచి ఇన్‌స్పైర్ అయ్యి క్రియేట్ చేశారు. ఈ మెహమత్ టైటన్ చూడ్డానికి ఒక పెద్ద ఏనుగులా అయితే ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ బిల్డింగ్స్ కన్నా చాలా హైట్ ఉంటుంది. చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. స్ట్రెంగ్త్‌లో అయితే కాంగ్ అన్న కూడా చాలా టఫ్ ఫైట్ అయితే ఇవ్వగలదు. ఇంకా దీనికి ఉండే కొమ్ములు ఎంత పెద్దగా ఉంటాయంటే అంత పెద్దగా ఉంటాయి. ఒక్క పోటేస్తే ఏ టైటన్ అయినా కిందడిపోద్ది. మాస్టర్వర్స్‌లోని మోస్ట్ పవర్‌ఫుల్ టైటన్స్‌లోని ఈ టైటన్‌ని కూడా యాడ్ చేయొచ్చు. ఇంత పవర్‌ఫుల్ అయినా కూడా ఇప్పటిదాకా ఒక్క టైటన్‌తో కూడా ఎందుకు ఫైట్ చేయలేదు అంటే, ఇది ఏనుగులాగా చాలా సాధు జంతువు. ఒకళ్ళతో ఫైట్ చేయాలి, ఒకళ్ళని కొట్టేయాలి, కింగ్ అవ్వాలి అలాంటివే ఉండవు దీనికి. హ్యాపీగా బతికేస్తే చాలు అన్నట్టుంటది. అందువల్లే ఇప్పటిదాకా కాంగ్‌తో కానీ, గాడ్జిల్లాతో కానీ ఫైట్ చేయలేదు. దీని ఫస్ట్ టైమ్ అయితే 'గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్' మూవీలోని గాడ్జిల్లా పిలిచినప్పుడు ఈ మాన్స్టర్ కూడా ఆ బిల్డింగ్‌ని బద్దలు కొట్టుకుంటూ మరీ వచ్చేస్తది. ఎప్పుడు సైలెంట్‌గానే ఉంటాయి గానీ వీటికి గానీ కోపమొచ్చి కాంగ్ మీదో, గాడ్జిల్లా మీదో పడితే మాత్రం రెండిటికి పులుసు కారిపోద్ది. మెతుసెలా. ఇది చూడ్డానికి ఒక పెద్ద కొండలా అయితే ఉంటుంది. ఇది కొండలో ఉండడం వల్ల బాగా లేజీగా, స్లోగా అయితే ఉంటుంది. ఎక్కువగా రెస్ట్ తీసుకోవడానికే చూస్తుంది. అలా రెస్ట్ తీసుకున్నప్పుడు ఒక ప్లేస్‌లో అలా ఉండిపోద్ది. అలా ఉండిపోవడం వల్ల దానిపైన అడవి కూడా ఫార్మ్ అయిపోయి ఉంటుంది. ఈ టైటన్ బాడీ అంతా కూడా ఒక రాయిలా అయితే ఉంటుంది. ఈ టైటన్‌ని ఫస్ట్ టైం 'గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్' మూవీలోని ఒక్కసారైతే చూసాం. దీన్ని తక్కువ టైమే చూపించినా చాలా బాగా పవర్‌ఫుల్‌గా అయితే చూపించారు. ఇది కొంచెం స్లోగా ఉండడం, ఫైట్ చేయడంలోని, వార్ చేయడంలోని ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల ఇది ఎలా ఉంది గానీ, ఇది గాని గాడ్జిల్లా పైకి అటాక్‌కొస్తే పక్కా గాడ్జిల్లాకి గాడ్‌నైతే చూపిచ్చేస్తుంది. ఎందుకంటే దీని బాడీ అంతా కూడా కొండలా ఉంటుంది, రాళ్ళలా ఉంటుంది. ఎంత అటాక్ చేసినా కూడా చీమ కరిచినట్టు కూడా ఈ టైటాన్‌కైతే అనిపించదు. ఇంకా ఈ టైటన్‌కి సంబంధించిన పవర్స్ గురించి మాట్లాడుకుంటే, మూవీలోని ఈ టైటన్‌ని చాలా తక్కువ టైమే చూపించారు. అందువల్ల ఈ టైటన్‌కి సంబంధించిన డీటెయిల్స్ కానీ, పవర్స్ కానీ కరెక్ట్‌గా తెలీదు. కానీ మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈ టైటన్‌కి సంబంధించిన పవర్స్ గురించి మాట్లాడుకుందాం. దీని బాడీ అనేది భారీగా ఉండడం వల్ల పక్కా ఇది చాలా స్ట్రాంగ్‌గా అయితే ఉంటుంది. ఆల్సో దీని బాడీ అంతా కూడా రాయిలా ఉండడం వల్ల ఆపోనెంట్స్ అటాక్స్ ఏమీ కూడా ఈ టైటన్ పైనైతే పనిచేయదు. ఆల్సో ఈ టైటన్‌కి ఉండే మెయిన్ పవర్ ఏంటి అంటే దీనికి 2 కొమ్ములైతే ఉంటాయి. దాంతోటి ఎలాంటి టైటన్ అయినా కూడా చాలా ఈజీగా పొడిచి పారేయొచ్చు. మేబీ ఈ క్యారెక్టర్‌ని గాని కరెక్ట్‌గా యూజ్ చేసుకుంటే మాన్స్టర్ వర్స్‌లోని ఒక మంచి హీరో, ఒక పవర్‌ఫుల్ విలన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. రోడాన్, ఫైర్ బర్డ్ అని చెప్పొచ్చు. జస్ట్ ఇది ఎగురుకుంటూ వెళ్తేనే
కింద ఒక మినీ ఫైర్ తుఫానే క్రియేట్ అయిపోయి మనుషులు చీమల్లా ఎగిరిపోయి కాలిపోయి చచ్చిపోతారు. ఇది ఎగిరితే అంత ఫోర్స్ క్రియేట్ అవుతుంది. చాలా స్పీడెస్ట్ టైటాన్ అని చెప్పచ్చు. ఇది ఎగురుకుంటూ వెళ్తున్నప్పుడు మధ్యలో ఏదైనా టైటాన్ వస్తే దాన్ని గుద్దుకుంటూ వెళ్ళిపోతుంది. కామెడీ ఏంటంటే నేను ఒక టైటాన్ని గుద్దాను అని దానికే తెలియదు. అది కొన్ని సంవత్సరాలుగా అగ్నిపర్వతాల్లోని రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది. అగ్నిపర్వతాల్లో రెస్ట్ తీసుకుంటుంది అంటేనే ఎంత పవర్ఫుల్లో అర్థమైంది కదా. చాలా సంవత్సరాలు లావాలో ఉండడం వల్ల దీని బాడీ అంతా కూడా లావాలా ఉంటుంది. ఆల్సో ఇది నిప్పులు కూడా కక్కగలదు. ఇది ఎగురుతున్నప్పుడు వచ్చే ఫోర్స్ తోటి ఒక టైటన్నే తోసి పాడేయచ్చు. గాడ్జిల్లా రేడియేషన్ కానీ తీసుకుంటే ఎంత పవర్ఫుల్ అవుతుందో ఇది కూడా ఫైర్ని కానీ వాల్కెనోలో కానీ వెళ్ళినా అంతే పవర్ఫుల్గా అయితే మారుతుంది. మోత్రా లైక్ ఒక పెద్ద బటర్ఫ్లైలా అయితే ఉంటుంది. గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ అయితే మోత్రా క్వీన్ ఆఫ్ ది మాన్స్టర్స్ అనమాట. మోత్రా చాలా పవర్ఫుల్ అనే చెప్పాలి. మోత్రా చాలా స్పీడ్గా ఫ్లయింగ్ అటాక్స్ అయితే చేస్తూ ఉంటుంది. ఆల్సో దీనికి హనీ బీస్ లాగా తోకకి ఒక పెద్ద కొమ్మ అయితే ఉంటుంది. దాంతో అటాక్ చేస్తే ఏ టైటన్కైనా సరే బొక్క పడాల్సిందే. మోత్రాకి చాలా స్పెషల్ పవర్స్ ఉన్నాయని చెప్పాలి. దీనికి కాస్మిక్ రేడియేషన్ లాంటి పవర్స్ కూడా ఉన్నాయి. ఆల్సో ఇది వెబ్ను కూడా వేయగలదు. దీనికి హీలింగ్ ఫ్యాక్టర్ ఉంది. ఇది ఒక ఇమ్మోర్టల్. తన హీలింగ్ ఫ్యాక్టర్ పవర్ని ఇతర టైటన్స్తో కూడా షేర్ చేసుకోగలదు. అలాగే గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ మూవీలో రిటర్న్ అయ్యి ఎంత హంగామా చేసిందో చూసాం కదా. ఆల్మోస్ట్ గాడ్జిల్లానే తోసి పడేసింది. వీడియోని కంటిన్యూ చేసే ముందు ఇక్కడ దాకా ఈ వీడియోని మీరు చూసారంటే పక్క ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. సో ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. కాంగ్ క్యారెక్టర్ని నెంబర్ 2 ప్లేస్లో కూడా పెట్టచ్చు. బట్ ఈ ప్లేస్లో ఎందుకు పెట్టాను అంటే అదర్ టైటన్స్తో కనుక కంపేర్ చేస్తే కాంగ్కి ఎటువంటి స్పెషల్ పవర్ అనేది లేదు. ఆల్సో తనకి డ్యూరబిలిటీ అనేది చాలా తక్కువ. ఎవరైనా డ్యామేజ్ చేస్తే హీలింగ్ అనేది కూడా చాలా స్లోగా అవుతుంది. దానివల్ల తను చాలా ఈజీగా వీక్ అయిపోతాడు. కానీ కాంగ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. ఆల్సో చాలా తెలివిగా ఫైట్ చేస్తాడు. ఎటువంటి టైటన్ అయినా ఆల్మోస్ట్ ఓడించేస్తాడు. తనకన్నా ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న స్కార్కింగ్ని కూడా చాలా ఈజీగా డిఫీట్ చేస్తాడు. ఆల్సో మోస్ట్ పవర్ఫుల్ ఫామ్లో ఉన్న గాడ్జిల్లాని కూడా ఆల్మోస్ట్ ఓడిస్తాడు. ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్కి చాలానే ఫీట్స్ ఉన్నాయని చెప్పచ్చు. కింగ్ గిదోరా నిజంగా ఒక ఆసమ్ విలన్ అని చెప్పచ్చు. చూడటానికి చాలా మాస్గా ఈవిల్గా భలే ఉంటుంది. నిజానికి గిదోరా వేరే ప్లానెట్ నుంచి ఎర్త్కి వచ్చి ఉంటుంది. ఎర్త్ని ఆక్రమించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అందువల్లే గిదోరా మామకి గాడ్జిల్లాకి అస్సలు పడదు. గాడ్జిల్లాని కూడా బీట్ చేయగలిగే కెపాసిటీ నిజంగా గిదోరాకి ఉందనే చెప్పాలి. నిజంగా గాడ్జిల్లా కంటే గిదోరాకి చాలానే పవర్స్ ఉన్నాయి. ఎందుకంటే అది వేరే ప్లానెట్ నుంచి వచ్చి ఉంటుంది కాబట్టి. ఎలక్ట్రిసిటీ బీమ్ కానీ, హీలింగ్ ఫ్యాక్టర్ కానీ, స్ట్రెంగ్త్ కానీ, ఫ్లయింగ్ ఎబిలిటీ కానీ ఇంకా చాలానే ఉన్నాయి గిదోరా మామకి. కుదిరితే ఒక సపరేట్ వీడియోలోని గిదోరా గురించి అయితే మాట్లాడుకుందాం. నెంబర్ 2 గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ ఆల్ఫా టైటన్. ఈ ఒక్క టైటిల్ చాలు కదా దీని కెపాసిటీ ఏంటో చెప్పడానికి. గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ మూవీలోని తను చాలా పవర్ఫుల్గా మారిన తన పవర్స్ని అంతగా యూజ్ చేయలేదు. కానీ ప్రీవియస్ మూవీస్లో అయితే తనకి ఎదురొచ్చిన ప్రతి టైటన్ని కూడా చీల్చి చెండాడింది. గాడ్జిల్లా ప్రీవియస్ ఫామ్స్ అన్నీ ఒక ఎత్తు అనుకుంటే ఈ పింక్ ఫామ్ అనేది ఇంకొక ఎత్తు అని చెప్పచ్చు. ఎందుకంటే ఈ ఫామ్లో ఉన్నప్పుడు ఆఖరికి షీమో కూడా గాడ్జిల్లా మాట అయితే విన్నది. షీమో క్యారెక్టర్ని గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ మూవీలోని పవర్ఫుల్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కానీ దాన్ని ఒక డాగ్లా అయితే చూపించారు. మూవీ రాకముందైతే దీన్ని మదర్ ఆఫ్ ది టైటన్స్, ఓల్డ్ టైటన్, ఫస్ట్ టైటన్ అని పెద్ద పెద్ద టైటిల్స్ అయితే పెట్టాను. కానీ మూవీలో చూస్తే అదేం లేదు. అదేదో చిన్న ఐస్ మాన్స్టర్ అన్నట్టు చూపించారు. కానీ దీని రియల్ పవర్ పొటెన్షియల్ అనేది మూవీలో అయితే చూపించలేదు. అయినా సరే దీనికి మూవీలోని చాలానే ఫీట్స్ ఉన్నాయి. గాడ్జిల్లానే ఆల్మోస్ట్ డిఫీట్ చేసిందంటే మాటలైతే కాదు కదా. అందువల్లే ఇది నెంబర్ 1 ప్లేస్లో అయితే ఉంటుంది. మూవీలో ఏమీ చూపించకపోయినా ఈ టైటన్ని ఇప్పటికీ కూడా మదర్ ఆఫ్ ది టైటన్స్ అనే అంటున్నారు. సో దానివల్ల అయినా దీన్ని నెంబర్ 1 పొజిషన్లో అయితే పెట్టచ్చు.
సో ఇది గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ మూవీ తర్వాత మోస్ట్ పవర్ఫుల్ టైటన్స్. మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని గాడ్జిల్లా లాగో కాంగ్ లాగో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.